హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో మీరు ఇప్పుడైతే ల్యాండ్ అయితే చూడబోతున్నారో ఈ ల్యాండ్ వచ్చేసరికి జస్ట్ 25 lakhs ఫర్ ఏకర్ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్ అండి. సో ఈ వీడియో అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చాలామంది నన్ను అడిగారు, తక్కువ కాస్ట్ ల్యాండ్స్ కావాలని అడిగారు. జస్ట్ హైదరాబాద్కి 45 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్ అండి. సో ఇదైతే ఛాన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ. నన్ను ఇలాంటి వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. వీడియోతో మొత్తం చూసే ప్రయత్నం అయితే చేయండి. మొత్తం వీడియో చూసాకే నన్ను కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఏదైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి మీకు వాట్సాప్ ఉంటుంది. సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మొత్తం వీడియో చూసాక మొత్తం వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీకు ఈ ల్యాండ్ ఒక కంప్లీట్ డీటెయిల్స్ అప్పుడే తెలుస్తాయి. సో జస్ట్ నెంబర్ చూసి అయితే కాల్ చేయకండి. మా వీడియోస్ అయితే మోర్ దెన్ 500 వీడియోస్ ఉంటాయి. జస్ట్ వీడియో చూసామని చెప్తే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను. సో మీరు మొత్తం వీడియో చూస్తే మీకు మండల్ డిస్టిక్ ఎలా పోవాలి, ఏరియాలో ఉంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈజీగా ఉంటుంది, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. సో మీరు మనకు మొత్తం వీడియో చూస్తే కనుక ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు కదండి, ఇది ఏదైతే ల్యాండ్ చూస్తున్నారో ఇదే ల్యాండ్ అమ్మడానికి ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. ఈ ల్యాండ్ టోటల్ ఎక్స్టెండ్ వచ్చేసరికి మనకి ఇది 8 acres అనమాట. అదైతే కంప్లీట్ రెడ్ సాయిల్ మీకు కనపడుతూనే ఉంది. చెట్లు ఎమ్మెల్సాయి కదా, రెడ్ సాయిల్ అనమాట. సో మీరు ఫామ్ హౌసెస్ కట్టుకోవడానికి దానికి వీటి కూడా చాలా బాగుంటుంది. లేకపోతే లేఅవుట్ చేసుకోవాలని, ఫామ్ ల్యాండ్ చేసుకోవాలని వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి మనకు RRR ఇన్సైడ్ ఉన్నటువంటి ల్యాండ్ అండి. మనకి ఇది హైదరాబాద్కి రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్. ఈ ల్యాండ్ కాస్ట్ అయితే మీకు చెప్పాను ఆల్రెడీగా 25 lakhs per acre వస్తుందని చెప్పేసి. ఇదైతే కల్టివేషన్లో లేదండి. ప్రజెంట్గా అయితే వీళ్ళు కల్టివేషన్ అయితే ల్యాండ్ అయితే చేయట్లేదు. సో ఇంతకుముందు చేసేవారు. వీళ్ళకైతే కొత్త ధరణి పాస్బుక్స్ అయితే ఉన్నాయి, రైతు బంధు కూడా వస్తుంది. సో అలాంటి అయితే ప్రాబ్లం అయితే ఎలాంటి లేదు. టైటిల్ అయితే చాలా క్లియర్గా ఉన్నటువంటి ప్రాపర్టీ. సో లీగల్గా అయితే మనకు ధరణిలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ పాస్బుక్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి ఇది. సో పట్టా ల్యాండ్ ఇంత తక్కువ కాస్ట్లో వస్తుందంటే చాలామంది అడుగుతారు పట్టా ల్యాండ్ అని అడుగుతారు. అయితే పట్టా ల్యాండే అనమాట మనకిది. సో ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసరికి మనకి ఇది సాగర్ హైవేలో వస్తుందండి. సాగర్ హైవేలో మనకి ఇబ్రాహీంపట్నం దాటిన తర్వాత గున్గల్ అనే ఒక విలేజ్ వస్తుంది. గున్గల్ నుంచి లోపలికి వెళ్తే మనకు లోయపల్లి అనే ఒక విలేజ్ ఉంటుంది. లోయపల్లి విలేజ్లోనే ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో ఇది మనకు మండల్ వచ్చేసరికి మంచాల్ మండల్ వస్తుంది. మనకు ఇది డిస్టిక్ వచ్చేసరికి రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకిది. సో ఇదైతే మనకు టోటల్ అయితే 8 acres తీసుకోవాలి. 1/1 అయితే ఇవ్వరు, టోటల్ 8 acres అయితే కొనుక్కోవాలండి. సో ఇది కూడా నెగోషియబుల్ అండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ మై వీడియో.